లుడికి 100 తప్పులు నిండగానే శ్రీకృష్ణుని చక్రం వాడి తలను ఎగరగొట్టేసింది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ అండ్ అక్కడ తమిళనాడులో హిందువులపైన, హిందుత్వం పైన, సనాతనం పైన, సనాతన ధర్మం పైన పశువుల్లాగా వాంతి చేసుకున్న డిఎంకే స్టాలిన్ అండ్ టీఎంసీ మమతలు సిగ్గుతో తమ తలలను పాదాల కింద దాచుకునే పరిస్థితి వచ్చింది. హిందువులు శాంతి ప్రేమికులు, కాని హిందూ దేవతలకు 4 చేతులుంటాయి. ఆ చేతుల్లో ఖండాలుగా నరికే ఆయుధాలుంటాయి. శాంతికి భంగం కలిగిందో కత్తులు లేస్తాయి. ఎవడబ్బకి వినవు, అంతం చేస్తాయి. అందుకే 1000 ఏళ్లుగా హిందుత్వం ఇక్కడ ప్రపంచంలో తల ఎత్తుకుని సగర్వంగా జీవించి ఉంది. ఏ లొట్టపీసు నాయకుడైనా, ఏ పరాయి దేశాలను, వారి సిద్ధాంతాలను ప్రేమించి సనాతనాన్ని అవమానించే గొట్టంగాడైనా గుర్తుంచుకోవాలి. సనాతన ధర్మ ప్రేమికులు అవసరమైనప్పుడు ఒక్కసారిగా లేస్తారు. వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, రథచక్రాలు వస్తున్నాయి, జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి అన్నట్టుగా లేస్తారు. సనాతనాన్ని అంతం చేయాలని కుట్రలు చేస్తున్న వారు, దానిని అంతం చేయాలనుకున్న వారే అంతమవడాన్ని సనాతనం చరిత్రలో ఎందరినో చూసింది. ఇప్పుడు నేనే, నాదే, అంతా నాదే, అంతా నాదే, నన్ను గెలిచేవారే లేరు, ముస్లిం ఓట్లు మొత్తం నాకే అయినప్పుడు నన్ను గెలిచేవారు ఎవరు అని విర్రవీగింది. ఇప్పుడిక లేచారు. 93% లేచారు. బీజేపీకి 203 సీట్లు కట్టబెట్టారు. టీఎంసీని సమాధి చేశారు. నేనే గెలుస్తాను, ఎలాగైనా గెలిచాక సెలబ్రేషన్స్ చేస్తాను అని 1,00,000 లడ్డూలకు ఆర్డర్ చేశారట. మరి ఆ 1,00,000 లడ్డూలు సమాధి పైన అలంకారంగా పనిచేస్తాయి. ఇప్పుడు గెలుపు ఓటములు సహజం. ఆమె ఓటమిని గురించి మనకెందుకు ఇంత ప్లెజర్ అంటారేమో. ఆమె ఈ 15 ఏళ్ల పాలనలో ఆమె ఈ దేశం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల ఎంత ప్రతికూలంగా పనిచేయాలో అంత ప్రతికూలంగా పనిచేశారు. మెజారిటీ ప్రజలను ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచారు. ముస్లిం ఓటును కత్తి అనుకుని, హిందువులను గోవులు అనుకుని కత్తిని జులిపించారు. ఆమె హిందువులకు వ్యతిరేకంగా, హిందుత్వం పైన, సనాతన ధర్మం పైన పెద్ద ఎత్తున దాడి చేశారు. కేవలం 27% ముస్లిం ఓటు కోసం ఆమె ఏం చేశారో ఒకసారి చూడండి. 2017లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన వినాయక నిమజ్జనాన్ని నిలిపివేయించారు. దీనిపైన కలకత్తా హైకోర్టు మండిపడింది. ఆమె ఆంక్షలను తర్వాత రద్దు చేసింది. మమత గారు తన కాన్వాయ్ వెళుతున్నప్పుడు అనేకసార్లు జై శ్రీరామ్ అని నినదించిన వారిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ అండ్ మమత గారులు ఒకే వేదిక పైన ఉన్నప్పుడు జై శ్రీరామ్ నినాదాల కారణంగా ఆమె ప్రసంగించడానికి అక్కడ నిరాకరించారు. ఆ విధంగా మోడీ గారిని చిన్నబుచ్చారు. బెంగాలులో ముస్లిం మత గురువులకు, ఇమాంలు, ముయోజిన్లకు నెల గౌరవ వేతనం పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిపైన తీవ్ర విమర్శలు రావడంతో హిందూ పూజారులకు కూడా ఆ తర్వాత ఆ పథకాన్ని విస్తరించారు. భారత్ సేవాశ్రమ్ సంఘ్, రామకృష్ణ మిషన్, ఇస్కాన్ లాంటి సంస్థలపై నేరారోపణలు గుప్పించారు. ముస్లింలలోని అనేక వర్గాలను ఓబీసీ కోటాలో చేర్చి హిందూ ఓబీసీల ప్రయోజనాలను దెబ్బతీశారు. తర్వాత 2021లో ఈ నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. ఇలా ఆమె ప్రత్యేకంగా హిందువులను కించపరిచింది, అవమానించింది, నష్టపరిచే ప్రయత్నం చేసింది. మమత గారు, ఆమె టీఎంసీ దిగిపోవాలి అని మెజారిటీ ఛానళ్లు కోరుకున్నాయి. బహిరంగంగానే మాట్లాడాయి. ఎందుకు అంటే అది మమత ప్రత్యేకత ఏమీ కాదు, ఆ రాష్ట్రం ప్రత్యేకత. ఆ రాష్ట్రం బంగ్లాదేశ్తో సుదీర్ఘమైన సరిహద్దును కలిగి ఉండడం, మమత భారత్కు చెందిన సీఎంలా కాక బంగ్లాదేశ్కు చెందిన సీఎం లాగా భారత్ పైన, కేంద్ర ప్రభుత్వం పైన, ఆ ప్రభుత్వం తెచ్చే పథకాలపైన విషం కక్కారు, మోకాలడ్డారు. ఒక్కొక్కటి చెబితే ఆమె దాష్టీకం అర్థమవుతుంది. బంగ్లాదేశ్లో 2024 ఆగస్టులో రాజకీయంగా మార్పు జరిగింది. షేక్ హసీనా పారిపోయాక బెంగాల్ పూర్తిగా భారత్ పట్ల శత్రుత్వం స్టార్ట్ చేసింది. అక్కడి రాజకీయ అనిశ్చితిని ఆసరా చేసుకుని జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, అన్సరుల్లా బంగ్లా టీం అను ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ నుండి దిగుమతి అయిన లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలతో కలిసి బంగ్లాలోని హిందువులపైన దాడులు చేశారు, చంపారు. అలా కాక ఈ సంస్థలు సరిహద్దుల గుండా పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలోకి చొరబడడం ప్రారంభించారు. బెంగాల్ని, 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని, సిలిగురి కారిడార్ని బంగ్లాదేశ్లో కలిపేసుకుంటాం అంటూ కారు కూతలు కూశారు. ఇలా వీరి వల్ల బంగ్లా అండ్ బెంగాల్ సరిహద్దుల వద్ద తీవ్రస్థాయి ఆందోళన ఏర్పడింది. దీనికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి కంచెను నిర్మించడం ప్రారంభించింది. 2026 నాటికి 450 కిలోమీటర్ల పొడవున కంచె నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అలాగే 2021లో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్ యొక్క అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ మమత గారు 450 కిలోమీటర్ల పొడవున కంచె వేయడాన్ని అడ్డుకున్నారు. 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల పరిధిని బీఎస్ఎఫ్ కోసం పెంచడానికి కూడా అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు అంటే బంగ్లాదేశీయుల చొరబాట్లు యథేచ్ఛగా జరగాలి,
సరిహద్దు వెంబడి అక్రమ వ్యాపారం, మత్తు పదార్థాల స్మగ్లింగ్, ఆయుధాలు, ఆవుల స్మగ్లింగ్ ఎప్పటిలాగే జరగాలి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమలైతే ఇదంతా జరగదు అన్న ఉద్దేశంతో ఆమె అలా అడ్డుకున్నారు. దీనిపైన కలకత్తా హైకోర్టు మమతను చీత్కరించుకుంది. 2026 మార్చి 31లోగా 9 సరిహద్దు జిల్లాలలోని భూమిని BSF కి అప్పగించాలి అంటూ గడువును విధించి మొట్టికాయలు వేసింది. ఏమిటి? కంచె వేసి ఆ స్థలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టుకుని సంసారం చేస్తుందా? BSF కి 50 కిలోమీటర్లు పెంచడం భారతీయ భద్రత కోసమే కదా. అక్కడ సోల్జర్స్ ఏమైనా దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేస్తారా? ఏమిటండి అంటే అటు నుండి ఇటు, ఇటు నుండి అటు సప్లై జరగకుండా ఉంటే ముస్లింలకు నష్టం కనుక, వారి ఓటుతో తను గెలుస్తుంది కనుక అలా అడ్డుపడ్డారు ఇంతకాలం. కానీ బంగ్లాదేశ్ చాలా మారింది. అది మరొక పాపిస్టి పాకిస్తాన్లా తయారైంది. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్తో సత్సంబంధాలు అంటే టెర్రరిస్టు సంబంధాలు అన్నమాటే. ఈ సంబంధాలు తప్ప పాకిస్తాన్కి ఇతరత్రా సంబంధాలు చేతకావు కదా. సో ఇక్కడి సరిహద్దు చాలా ప్రమాదకరంగా మారింది అని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మమత గారు ససేమిరా భూమిని ఇవ్వడానికి అంగీకరించలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం తెచ్చిన CAA, NRCలను కూడా ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాలో అమలు కానివ్వను అంటూ గొంతు తెగేలా మీటింగుల్లో మాట్లాడి గట్టిగా ప్రతిఘటించారు. CAA అంటే పౌరసత్వ సవరణ చట్టం, NRC అంటే అక్రమ వలసదారులను గుర్తించడం, పంపించడం. వీటిని అడ్డుకున్నారు మమత గారు. బంగ్లాదేశ్ నుండి వచ్చే వలసదారుల వల్ల, రోహింగ్యాల వల్ల భారత్కి ఉగ్రవాదం, మత్తుమందులు, దేశ వ్యతిరేక భావజాలం, సమాజంలో హింస పెరిగిపోవడం లాంటివి తారస్థాయికి చేరుకున్నాయి. మరి వీటిని కంట్రోల్ చేయాలి అంటే వారిని తరిమేయాల్సిందే కదా. వారిని తరిమేస్తే తననే తరిమేస్తున్నట్టుగా ఈమె వారికి అడ్డుపడ్డారు. మరి ఈ దేశం ఈమెది కాదా? ఈ దేశం కాదా ఈమెను సీఎంను చేసింది? ఇలా BSF కి వ్యతిరేకంగా చేస్తున్నాను అనుకుని దేశానికి వ్యతిరేకంగా, దేశానికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించారు. 2011లో మమతా బెనర్జీ గారు అధికారంలోకి వచ్చాక ఆమె వెనుక, ఆమెకు పవర్ గా ఎవరు నిలబడ్డారు అంటే 27% ఓటు షేర్ ఉన్న కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు నిలబడ్డారు. మనకు ఇస్లామిక్ దేశాలు చాలా కనబడుతూ ఉన్నాయి కదా. ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, ఆఖరికి నైజీరియా, సూడాన్. ఈ దేశాల్లో ఏం జరుగుతోంది? నరమేధం జరుగుతోంది. వారిలో వారే. సూడాన్లో అయితే 2 సున్నీ గ్రూపులే ఒకరిని ఒకరు కోసుకు చస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు 2 సున్నీ దేశాలే, కానీ ఒకరిపై ఒకరు కసికొద్దీ బాంబులు విసురుకుంటున్నారు. 2024 నుండి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది? హింస ఎలా ఆకాశాన్ని అంటింది? మరి ఆ కమ్యూనిటీ సరిహద్దుల దాటి లోపలికి వస్తే వారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? వారికి హింస బాగా అలవాటైంది, తోడేలికి మాంసం అలవాటైనట్టు. మరి వారిని రానిస్తే వారు ఇక్కడ అదే హింసను సృష్టిస్తారు కదా. అలా సృష్టించిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి కదా. వీరిని అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తే వారిని రానిచ్చే విధంగా ఆమె కేంద్ర ప్రభుత్వాన్నే అడ్డుకుంటున్నారు. కొందరు లెఫ్ట్ ప్రొఫెసర్లు, విశ్లేషకులు అలనాడు ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీ, ఇప్పుడు ఈమె ఐరన్ లేడీ అని పొగడ్డం కనబడింది. కానీ ఈమె ఐరన్ లేడీ కాదు, అల్యూమినియం లేడీ కాదు. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేసే కంచు లేడీ. అందుకే బీజేపీ పట్టుపట్టింది. మోడీ గారు ఉన్నారు, ఆయనకు సొంత కుటుంబమే లేదు. యోగి గారు ఉన్నారు, ఆయనకు లేదు. అంతకు క్రితం వాజ్పేయి గారు ఉండేవారు, ఆయనకు లేదు. వీరంతా కేవలం దేశం కోసం అలా మిగిలిపోయారు. ఈ నిజాలు కనబడని అందులు వారిని విమర్శిస్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు తీసుకునే నిర్ణయాలు దేశం కోసమే ఉంటాయి. కానీ మమత 27% ఓటు ఉంది అని ఆ ఓట్ల కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. అందుకే బీజేపీ బెంగాల్ని గెలిచి తీరాలి అని నిర్ణయించుకుంది. గెలవడం కోసం ఏం చేయాలో అన్నీ చేసింది. గెలవడం కోసం బీజేపీ ఏం చేసింది అనే విషయంగా గత వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏమిటి అంటే పెళ్లిళ్ళు, పేరంటాలు లేకుండా ఒంటరిగా జీవిస్తూ దేశం హితం కోసం వాజ్పేయి, మోడీ, యోగి గారి లాంటి వారు 24/7 పనిచేస్తూ ఉంటే దేశానికి ఏ వైపు నుండి ప్రమాదం ఉంది, ఏ కన్నం నుండి ఏ పాము దూరుతుంది అని వాటిని సీల్ చేయడానికి పోరాటం చేస్తూ ఉంటే ఆ కన్నాలను ఓపెన్ ఉంచాలి, ఆ కన్నాలలోంచి దూరి పాములు లోపలికి రావాలి అని వారితో స్నేహం చేస్తోంది, ఆ పాములతో స్నేహం చేస్తోంది మమత గారు. మమత ఒక మహిళ. మహిళలు మాతృమూర్తులు, సున్నిత మనస్కులు, అహింసాయుతులు అనుకుంటాం. కానీ ఈమె తన ఒంటరి జీవితాన్ని, అధికారాన్ని కాపాడుకునేందుకు నెత్తుటి ప్రపంచాన్నే సృష్టించింది. 2011లో మమత అధికారంలోకి వచ్చిన తర్వాత తమ 140 మంది కార్యకర్తలని టీఎంసీ గుండాలు హత్య చేశారు అని CPIM
ఆరోపించింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా వందల కొద్దీ చంపబడ్డారు. 2018-2023లో స్థానిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళితే వారిని 40 మందిని చంపారు. ఇలా వేలాది మందిని లేపేసింది టీఎంసీ ప్రభుత్వం. ఆశ్చర్యం అంటే ఇదే. ఈమె ఒక స్త్రీ, పెళ్లికాని స్త్రీ. ఎందుకు ఇదంతా? ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రమాదంలో పడవేసి నేను బావుకునేది ఏమిటి అని ఆమె ఆలోచించలేదు. ఆమె ఆ విధంగానే ప్రయత్నిస్తూ వెళ్ళింది. సో అందుకే ఈమె చేతుల్లో ఉంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, ఒక సిరియా, ఒక ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది అని బీజేపీ సర్వశక్తులు కేంద్రీకరించి పనిచేసింది. హిందువులు ఎవరు? వారు నిద్రలేవాల్సిన అవసరం ఏమిటి? వేల ఏళ్లుగా రక్షించుకుంటూ వస్తున్న ధర్మం ఏమిటి? అది ఇప్పుడు ఎలా ప్రమాదంలో పడింది అనే విషయాన్ని కంటి ముందు దాకా తీసుకువెళ్లి చూపించారు బీజేపీ శ్రేణులు. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. బెంగాల్లో 203 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అంటే ప్రతి హిందువు బీజేపీకే ఓటు వేశారు అని అర్థం. పోలరైజ్ అవ్వడం, కన్సాలిడేట్ అవ్వడం వారికే చేతనవుతుందా? మాకు అవదా? మీరు కన్సాలిడేట్ అయితే పోయేది ఏమీ లేదు, మేము గాని అయితే భూమి ఆకాశం దద్దరిల్లుతాయి అన్నట్టు పోలరైజ్ అయి చూపించారు. బెంగాల్ ఒక్కటే కాదు, తమిళనాడులో సనాతన ధర్మం, మలేరియా, డెంగ్యూ లాంటి ఒక రోగం, వాటిని నిర్మూలించినట్టుగానే, ఆ రోగాలను నిర్మూలించినట్టుగానే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అన్నాడు స్టాలిన్ కొడుకు. మరి హిందువులు అక్కడ వాడిని, వాడి డిఎంకేని భూస్థాపితం చేశారు. ఇప్పుడు అక్కడ బీజేపీ రాలేదు కదా అంటారేమో. బీజేపీ అక్కడ లేదు కాబట్టి రాలేదు. అలాగే అస్సాంలో 101 సీట్లు బీజేపీకి వచ్చాయి. 34.5% ముస్లిం ఓట్లు ఉన్న చోట 101 సీట్లు వచ్చాయి బీజేపీకి. ఇదంతా ఏమిటి అంటే ఎన్నడూ లేని విధంగా హిందువులు పోలరైజ్ అయ్యారు అని దీని అర్థం. కాలం మారింది, ప్రతి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు అని అర్థం. గత కాలంలో లాగా వారు నిద్రలేవడానికి ఏళ్ల కాలం పట్టదు అని కూడా అర్థం. ఇక పైన సనాతనం మీద, హిందూ మతం మీద కారుకూతలు కూస్తే, విషం చిమ్మితే వారి సమాధిని వారు తవ్వుకున్నట్టే అనిపిస్తుంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.